సో ఇక్కడే కాదు, త్రూఅవుట్ ది అమిటీ క్యాంపసెస్ అన్ని చోట్ల హాస్టల్స్ ఇలాగే ఉంటాయి. అండ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే ఇన్సైడ్ ది క్యాంపసే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో ఒకసారి హాస్టల్స్లోకి వెళ్ళిపోదాం. రూమ్స్ ఇండివిజువల్గా ఎలా ఉంటాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో వావ్, సో స్టూడెంట్స్ రాగానే ఫస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోయి క్లాస్ట్రోఫోబిక్ గా ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో ప్రతి సెట్ ఆఫ్ రూమ్స్ కి ఇంత స్పేస్, రాగానే కొంచెం చిల్ అవ్వడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ ఒక సోఫా ఫర్నిచర్, ఒక కంఫర్టింగ్ సోఫా లాగా ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాగుంది. ఇక్కడ ఇప్పటిదాకా ఏ యూనివర్సిటీలో మనం చూడలేదు. దెన్ అక్కడి నుంచి కట్ చేస్తే, సో బేసికల్ గా ఇన్సైడ్ ద రూమ్ మనం ఒక స్టూడెంట్ ని అకామిడేట్ చేసే ప్లేస్ అన్నమాట. ఇది చక్కగా ఒక స్టడీ టేబుల్ ఇవ్వడం జరిగింది. స్టడీ టేబుల్ తర్వాత ఇక్కడ బుక్స్ ని సర్దుకోవచ్చు. అండ్ ఒక మంచి డీసెంట్ స్టడీ చైర్, చక్కగా నేచర్ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేస్తూ, ఈ గ్రీనరీని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మనం ఈ క్యాంపస్ ని కూడా యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ దట్ అనే చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక మంచి బెడ్, బేసికల్ గా ఒక సింగిల్ స్టూడెంట్ ని అకామిడేట్ చేసేటట్టుగా ఒక ఫర్నిచర్, బెడ్ ఫర్ రిలాక్సేషన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక డీసెంట్ వార్డ్రోబ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వార్డ్రోబ్ లో ఏంటంటే బట్టలు పెట్టుకోవచ్చు, బుక్స్ సర్దుకోవచ్చు, అండ్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దేర్ బిలాంగింగ్స్ అన్నట్లు. దీనికి చక్కగా ఒక లాక్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక స్టూడెంట్ కి సంబంధించినటువంటి స్పేస్ అన్నమాట. ఇలాగా మనకి 1, 2, 3, 4, సో 4 రూమ్స్ ఉన్నాయి. అండ్ ఈ 4 రూమ్స్ ని కాకుండా కామన్ వాష్ ఏరియా లాగా ఇక్కడ ఒక సింక్ ఉంది. చాలా డీసెంట్ స్పేస్ లో సింక్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఈ 4 స్టూడెంట్స్ కి సంబంధించి మంచిగా వాష్రూమ్స్ కూడా అటాచ్ చేయడం జరిగింది అనమాట. సో బేసికల్ గా ఒక ఇంట్లో రూమ్స్ ఎలా అయితే ఉంటాయో, ప్రైవేట్ రూమ్, డ్రాయింగ్ రూమ్, కిచెన్, స్టడీ రూమ్, అట్లాగా ఒక ఇంట్లో లాంటి వాతావరణాన్ని కలిగిస్తూ ఇక్కడ వాళ్ళు చిల్లవచ్చు. ఇండివిజువల్ స్పేస్ కావాలనుకుంటే రూమ్ లోకి వెళ్ళొచ్చు. అండ్ అందరం కలిసి చక్కగా మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు దే కెన్ ఆల్సో హ్యావ్ స్పేస్ హియర్. అండ్ అటాచ్డ్ కాకుండా కొంచెం బయటకు వచ్చి యూజ్ చేసుకునేటువంటి ఒక కామన్ బాత్రూమ్ ఫర్ 4 స్టూడెంట్స్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. సో ఇది ఓవరాల్ గా హాస్టల్లో ఇక్కడ ఇచ్చేటువంటి రూమ్ ఫెసిలిటీ అన్నమాట. ఇంకా వేరే డీటెయిల్స్ కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో. సో